హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే మార్కెట్ ఇన్సైట్స్. స్టాక్ మార్కెట్ లో చాలా మంది ఒక స్టాక్ 52 వీక్ హై దగ్గర ఉంటే వెంటనే భయపడిపోతారు. ఇది ఇప్పటికే చాలా పెరిగింది, ఇప్పుడు కొంటే టాప్ లో ట్రాప్ అవుతామేమో, రిస్క్ ఎక్కువ అని అనుకుంటారు. బట్ ఫ్రెండ్స్, మార్కెట్ లో ఒక సింపుల్ సీక్రెట్ ఉంది. స్టాక్ ప్రైస్ హై ఉండడం వేరు, స్టాక్ వాల్యుయేషన్ కాస్ట్లీగా ఉండడం వేరు. కొన్ని కంపెనీలలో లాభాలు చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి. షేర్ ప్రైస్ పెరిగిన ప్రాఫిట్ ఇంకా ఎక్కువగా పెరిగితే వాల్యుయేషన్స్ రీజనబుల్ గా కనిపిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రైస్ హైక్ అని కంపెనీ ఇంకా వాల్యూ జోన్ లోనే ఉండొచ్చు. ఈ రోజు మనం అలాంటి 4 మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న పాయింట్ అండర్‌స్టాండ్ చేసుకుందాం. ఒక షేర్ ప్రైస్ బాగా పెరిగినంత మాత్రాన అది కాస్ట్‌లీ అయిపోయినట్టు కాదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంపెనీ షేర్ ప్రైస్ 20% పెరిగిందనుకుందాం. కానీ అదే టైంలో ఆ కంపెనీ లాభం ఏకంగా 50% పెరిగింది. ఇప్పుడు చెప్పండి, షేర్ రేట్ పెరిగిన ఆ కంపెనీ లాభంతో పోలిస్తే ఆ షేర్ ఇంకా తక్కువ రేట్‌కి దొరుకుతున్నట్టు కదా! సో, మెయిన్ పాయింట్ ఏంటంటే షేర్ ప్రైస్ కంటే కూడా కంపెనీ లాభాలు వేగంగా పెరిగితే ఆ స్టాక్ ఎంత హైలో ఉన్నా సరే ఇంకా చౌకగా ఉన్నట్టు లెక్క. సో ఫ్రెండ్స్, ప్రైస్ ఎక్కువగా ఉంది, వాల్యుయేషన్స్ తక్కువగా ఉన్నాయని గుడ్డిగా కొనేయకూడదు. మనం ముఖ్యంగా ఏంటంటే కంపెనీ బిజినెస్ బాగుందా? అండ్ ఎవ్రీ ఇయర్ లాభాలనేవి పెరుగుతున్నాయా? కంపెనీకి అప్పులు తక్కువగా ఉన్నాయా? అండ్ మేనేజ్మెంట్ నమ్మకమైందా కాదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ 4 స్టాక్స్ ఏంటో ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మన లిస్ట్‌లో ఫస్ట్ స్టాక్ ఏంటో తెలుసా? ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ బ్యాంక్ 1996లో వెహికల్ లోన్స్ ఇచ్చే స్మాల్ ఎన్‌బీఎఫ్‌సీగా స్టార్ట్ అయింది. 2017లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా మారింది. ఇప్పుడు డిపాజిట్స్, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ లాంటి రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ డేటా గనక చూస్తే స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ 1070 దగ్గర ఉంది. అండ్ 52 వీక్ హై గనక చూస్తే రూ. 1106. అంటే ఈ స్టాక్ 52 వీక్ హైకి చాలా దగ్గరగా ఉందన్నమాట. అండ్ కరెంట్‌లీ స్టాక్ పీఈ వచ్చేసరికి 28.1 టైమ్స్ ఉంది. అండ్ బుక్ వాల్యూ రూ. 264. ప్రెజెంట్ స్టాక్ 4.05 టైమ్స్ బుక్ వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.3% ఉంది. ప్రాఫిట్ డేటా గనక చూస్తే ఫైనాన్షియల్ 2025లో నెట్ ప్రాఫిట్ 2106 క్రోర్స్ ఉండగా, ఫైనాన్షియల్ 2026 నాటికి అది 2641 క్రోర్స్‌కి పెరిగింది. అంటే యాన్యువల్ ప్రాఫిట్ గ్రోత్ అరౌండ్ 25.4% పెరిగింది. అండ్ క్వార్టర్లీ వైస్ గనుక చూస్తే జూన్ 2025 నెట్ ప్రాఫిట్ 581 క్రోర్స్ అయితే జూన్ 2026 నెట్ ప్రాఫిట్ 796 క్రోర్స్. అంటే జూన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ అరౌండ్ 37% ఉంది. అండ్ ఈ కంపెనీలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. రిటైల్ బ్యాంకింగ్ బిజినెస్ ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతుంది. బ్యాంకింగ్ ఫ్రాంచైజీ స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. అలాగే రిస్కులు కూడా ఉన్నాయన్నమాట. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో లోన్ రికవరీ రిస్క్ ఉంటుంది. ఎకానమీస్ లో అయితే అసెట్ క్వాలిటీ ప్రెజర్ రావచ్చు. ప్రైస్ టు బుక్ వాల్యూ 4.05 టైమ్స్ అంటే పీస్ తో కంపేర్ చేస్తే వెరీ చీప్ అయితే కాదనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది గుడ్ గ్రోత్ బ్యాంకింగ్ స్టాక్ అని చెప్పొచ్చు. కానీ అసెట్ క్వాలిటీ అండ్ వాల్యుయేషన్స్ ని కేర్ఫుల్ గా ట్రాక్ చేయాలి. అండ్ మన లిస్ట్ లో సెకండ్ స్టాక్ ఏంటో తెలుసా? ఎల్లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ. ఈ కంపెనీ మహారాష్ట్ర చంద్రపూర్ బేస్ గా ఐరన్ ఓర్ మైనింగ్ అలాగే స్టీల్ బిజినెస్ చేస్తుంది. బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీకి ఓన్ ఐరన్ ఓర్ మైనింగ్ అడ్వాంటేజ్ ఉంది. స్టీల్ కంపెనీస్ కి రా మెటీరియల్ కాస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఓన్ ఐరన్ ఓర్ మైన్స్ ఉండడం వల్ల ఎల్లాయిడ్స్ కి కాస్ట్ అడ్వాంటేజ్ ఉండొచ్చు. అండ్ మార్కెట్ డేటా గనక చూస్తే కంపెనీ షేర్ ప్రైస్ అరౌండ్ రూ. 2059 ఉంది. అండ్ 52 వీక్ హై గనక చూస్తే రూ. 2126. అండ్ ఈ స్టాక్ కూడా 52 వీక్ హైకి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ స్టాక్ పీఈ గనక చూస్తే 31.2 టైమ్స్, బుక్ వాల్యూ 246, రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసరికి 36.6%, ఆర్ఓసి 27.3% ఉంది. ప్రెజెంట్ ఈ స్టాక్ 8.36 టైమ్స్ బుక్ వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మార్చ్ 2026 క్వార్టర్ సేల్స్ 6020 క్రోర్స్. అండ్ మార్చ్ 2025 క్వార్టర్ నెట్ ప్రాఫిట్ ఎంతో తెలుసా? 200 క్రోర్స్ ఉండగా మార్చ్ 2026 క్వార్టర్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1530 క్రోర్స్ కి పెరిగింది. అంటే క్వార్టర్లీ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ అరౌండ్ 657% అన్నమాట. అండ్ యాన్యువల్ గా చూస్తే ఫైనాన్షియల్ 2025 నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1455 క్రోర్స్ ఉంటే ఫైనాన్షియల్ 2026 నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3829 క్రోర్స్. అండ్ యాన్యువల్ ప్రాఫిట్ గ్రోత్ వచ్చేసరికి అరౌండ్ 163%. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ డిసెంబర్ 2025 లో 63.73% ఉంటే మార్చ్ 2026 లో అది 61.65% కి, జూన్ లో కూడా 61.63% ఉంది. అంటే డిసెంబర్ టు మార్చ్ లో రెడ్యూస్ అయితే అయింది. జూన్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంది. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఆర్ఓసి స్ట్రాంగ్‌గా ఉన్నాయి. స్టీల్ మైనింగ్ ఎక్స్‌పాన్షన్ అలాగే రా మెటీరియల్ అడ్వాంటేజ్ ఫ్యూచర్ గ్రోత్‌కి సపోర్ట్ ఇవ్వచ్చు. అండ్ రిస్క్ వైస్ గనక చూస్తే స్టీల్ అండ్ మైనింగ్ సైక్లిక్ బిజినెస్ కాబట్టి కమోడిటీ ప్రైసెస్ డౌన్ అయితే ప్రాఫిట్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసరికి 8.36 టైమ్స్ కాస్ట్‌లీగా కనిపిస్తుంది. ప్రమోటర్ హోల్డింగ్ రిడక్షన్ కూడా మనం ట్రాక్ చేయాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఎల్లార్డ్స్ మెటల్స్ పవర్‌ఫుల్ ప్రాఫిట్ గ్రోత్ కంపెనీ. కానీ కమోడిటీ సైకిల్ అలాగే వాల్యుయేషన్ రిస్క్ అనేది హైగా ఉంటుంది. అండ్ మన లిస్ట్‌లో థర్డ్ స్టాక్ సోనా బిఎల్‌డబ్ల్యూ, పాపులర్లీ నోన్ యాస్ సోనా కామ్స్టర్. ఈ కంపెనీ ఈవీ అండ్ ఆటో కంపోనెంట్స్ బిజినెస్‌లో స్ట్రాంగ్ ప్లేయర్ అన్నమాట. ఈ కంపెనీ డిఫరెన్షియల్ గేర్స్, ట్రాక్షన్ మోటార్స్, ఈ యాక్సిల్స్ లాంటి ఆటో అండ్ ఈవీ కంపోనెంట్స్ తయారు చేస్తుంది.
ప్రెజెంట్ ఈ షేర్ ప్రైస్ వచ్చేసరికి రూ. 812 ఉందండి. 52 వీక్ హై వచ్చేసరికి 835 ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ స్టాక్ పీ వచ్చేసరికి 69.6 టైమ్స్ ఉంది. బుక్ వాల్యూ 96.2 టైమ్స్ ఉందన్నమాట. అండ్ ఆర్ఓసీ 14.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.3% ఉంది. ఈ స్టాక్ 8.54 టైమ్స్ బుక్ వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ క్వార్టర్లీ ప్రాఫిట్ డేటా గనక చూస్తే జూన్ 2025 నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 122 క్రోర్స్ అండ్ జూన్ 2026 నెట్ ప్రాఫిట్ 179 క్రోర్స్. అంటే జూన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ అరౌండ్ 47% ఉంది. బట్ మార్చ్ 2025 నెట్ ప్రాఫిట్ 164 క్రోర్స్ ఉంటే మార్చ్ 2026 నెట్ ప్రాఫిట్ 187 క్రోర్స్ ఉంది. అంటే మార్చ్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అరౌండ్ 14% ఉంది. అండ్ యాన్యువల్ ప్రాఫిట్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 2025 నెట్ ప్రాఫిట్ 600 క్రోర్స్ అండ్ ఫైనాన్షియల్ 2026 నెట్ ప్రాఫిట్ 629 క్రోర్స్. అంటే ఫుల్ ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ అరౌండ్ 5% మాత్రమే ఉందన్నమాట. అండ్ షేర్ హోల్డింగ్‌లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది జూన్ 2026లో 28.01%, ఎఫ్ఐఎస్ 23.61% అండ్ డిఐఎస్ 41.60% ఉన్నారు. అండ్ ఈ కంపెనీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ ఈవీ థీమ్ స్ట్రాంగ్‌గా ఉంది. గ్లోబల్ క్లయింట్ బేస్ ఉంది. అలాగే జూన్ క్వార్టర్ ప్రాఫిట్ గ్రోత్ గుడ్‌గా ఉంది. డిఐఎస్ హోల్డింగ్ స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ రిస్క్ ఫ్యాక్టర్ గనుక చూస్తే పీఈ 69.6 టైమ్స్ అంటే ప్రీమియం వాల్యుయేషన్స్. ఫుల్ ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ ఓన్లీ అరౌండ్ 5% ఉంది. సో వాల్యుయేషన్స్‌కి మ్యాచ్ అయ్యే గ్రోత్ కంటిన్యూ అవ్వాలి. ఈవీ డిమాండ్ స్లో అయితే కనుక ఇంపాక్ట్ రావచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ లో సైడ్‌లో ఉంది. సో ట్రాక్ చేయాల్సి ఉంటుంది. సో వన్ లైన్‌లో చెప్పాలంటే సోనా బిఎల్‌డబ్ల్యూ ఫ్యూచర్ ఈవీ గ్రోత్ స్టాక్ కానీ వాల్యుయేషన్స్ ప్రీమియంగా ఉంది. సో ప్రాఫిట్ గ్రోత్ కన్సిస్టెన్సీ అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన లిస్ట్‌లో ఫైనల్ కంపెనీ ఆల్కెమ్ లాబొరేటరీస్. ఇది ఇండియాలోని స్ట్రాంగ్ ఫార్మా కంపెనీ. కంపెనీ యాంటీ ఇన్ఫెక్టివ్స్, పెయిన్ మేనేజ్‌మెంట్, కార్డియాక్, డయాబెటిక్స్ మెడిసిన్స్ లాంటి ఫార్మా ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే స్టాక్ ప్రైస్ అరౌండ్ రూ. 5,536 ఉంది. అండ్ 52 వీక్ హై వచ్చేసరికి 5,934. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 52 వీక్ హైకి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ స్టాక్ పీఈ గనక చూస్తే 27.2 టైమ్స్ ఉంది. బుక్ వాల్యూ రూ. 1,156 ఉంది. అండ్ ఈ కంపెనీ డివిడెండ్ ఈల్డ్ కూడా 0.95% ఉంది. ఆర్ఓసీ 21.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.9% ఉంది. అండ్ ఈ కంపెనీ మార్చ్ 2025 క్వార్టర్ నెట్ ప్రాఫిట్ గనక చూస్తే 322 క్రోర్స్ అండ్ మార్చ్ 2026 నెట్ ప్రాఫిట్ 251 క్రోర్స్. అంటే లేటెస్ట్ అవైలబుల్ క్వార్టర్‌లో ప్రాఫిట్ అనేది డిక్లైన్ అయింది. అండ్ యాన్యువల్‌గా చూస్తే ఫైనాన్షియల్ 2025లో నెట్ ప్రాఫిట్ 2,215 క్రోర్స్ అండ్ ఫైనాన్షియల్ 2026లో నెట్ ప్రాఫిట్ 2,351 క్రోర్స్. అంటే యాన్యువల్ ప్రాఫిట్ గ్రోత్ అరౌండ్ 6% ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025 సేల్స్ గనక చూస్తే 12,965 క్రోర్స్ ఉంటే ఫైనాన్షియల్ 2026 సేల్స్ 14,712 క్రోర్స్. అంటే సేల్స్ గ్రోత్ అరౌండ్ 13.5% ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ గనక చూస్తే మార్చ్ 2026లో ఇది 51.20% ఉంటే జూన్ 2026లో ఇది 49.70 ఉందన్నమాట. అంటే లేటెస్ట్ క్వార్టర్‌లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది రెడ్యూస్ అయింది. అండ్ ఈ కంపెనీలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే స్టేబుల్ ఫార్మా బిజినెస్ మోడల్ ఉంది. ఆర్ఓఈ అలాగే ఆర్ఓసీ డీసెంట్‌గా ఉన్నాయి. యాన్యువల్ సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ పాజిటివ్‌గా ఉంది. డివిడెండ్ పేఔట్ హిస్టరీ కూడా హెల్తీగా ఉంది. అండ్ రిస్క్ వైపు గనక చూస్తే లేటెస్ట్ అవైలబుల్ క్వార్టర్‌లో ప్రాఫిట్ అనేది డిక్లైన్ అయింది. ప్రమోటర్ హోల్డింగ్ రెడ్యూస్ అయింది. ఫార్మా కంపెనీస్‌లో యూఎస్ ఎఫ్‌డీఏ అండ్ రెగ్యులేటరీ రిస్క్ ఆల్వేస్ ఉంటుంది. సో సింపుల్‌గా చెప్పాలంటే ఆల్కెమ్ స్టేబుల్ ఫార్మా స్టాక్ కానీ లేటెస్ట్ క్వార్టర్ ప్రాఫిట్ అనేది డిక్లైన్ అయింది. ప్రమోటర్ హోల్డింగ్ రిడక్షన్ అండ్ రెగ్యులేటరీ రిస్క్ ట్రాక్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇలాంటి స్టాక్స్‌ని మనం వన్ డేలో ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ కాదు. అందుకే స్టాక్ ఎస్ఐపి యూజ్‌ఫుల్ కాన్సెప్ట్. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి లాగానే సెలెక్టెడ్ క్వాలిటీ స్టాక్స్‌లో కూడా ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం. బట్ రాండమ్ స్టాక్స్ కాదు. గుడ్ బిజినెస్, ప్రాఫిట్ గ్రోత్, డెట్ కంట్రోల్, రీజనబుల్ వాల్యుయేషన్ అండ్ రెగ్యులర్ రివ్యూ కంపల్సరీ. ఎంఎఫ్ఎస్ఐపి గివ్స్ డైవర్సిఫికేషన్, స్టాక్ ఎస్ఐపి గివ్స్ ఫోకస్డ్ వెల్త్ క్రియేషన్ ఛాన్స్. జీకే సింపుల్ అప్రోచ్ ఏంటంటే ఎంఎఫ్ఎస్ఐపి ఫర్ ఫౌండేషన్, స్టాక్ ఎస్ఐపి ఫర్ ఎక్స్ట్రా బూస్ట్. సో 52 వీక్ హై అంటే ఆల్వేస్ డేంజర్ కాదు. బట్ హై ప్రైస్ చూసి బ్లైండ్‌లీ బై చేయకండి. స్మార్ట్ ఇన్వెస్టర్స్ చెక్ చేయాల్సింది ఏంటంటే స్టోరీ, నంబర్స్, వాల్యుయేషన్స్, రిస్క్ మేనేజ్మెంట్, క్వాలిటీ ఇవి మనం చెక్ చేసుకోవాల్సింది. మీకు ఎంఎఫ్ఎస్ఐపి లేదా స్టాక్ ఎస్ఐపి ప్లానింగ్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఫార్మ్ ఫిల్ చేయండి. ప్రొఫెషనల్ జీకే టీమ్ మీ డీటెయిల్స్‌ని చూసి కాంటాక్ట్ అవుతుంది. వీడియో యూజ్‌ఫుల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.